ఇళ్లలో 2 రూములు 3 రూముల్లోనేమో 10 కంప్యూటర్లు 20 కంప్యూటర్లు పెట్టి 2 మనుషులు పెట్టి ఇది ఆపరేట్ చేస్తారు నైట్ టైం. బట్ లేటర్ ఆన్ వీ నో హూ ఇట్ ఇస్. నిమిషం పట్టదు. నేను కనుక ఆ పేరు చెప్పి నేను కనుక ఇంటర్వ్యూ ఇస్తే సర్లే బై పిల్లకాయలు ఒక స్ట్రీమ్ చూస్తున్నారు, సంపాదించుకుంటున్నారు లైఫ్. కానీ ఈ నెగిటివ్ క్యాంపెయిన్ గురించి ఇట్ల గురించి మీరు ఎక్స్పోజ్ చేయండి. నేను అడిగేది అది, కొంచెం నేను రిక్వెస్ట్ చేసేది ఎక్స్పోజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు కొంతమంది రాసిన రివ్యూస్ని 100% నేనైతే రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే దట్ ఈస్ దేర్ పర్సనల్ పర్స్పెక్టివ్, ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది, దాని నుంచి వాళ్ళు రాస్తారు. బట్ ఏంటంటే కొన్ని సోషల్ మీడియాలో చిన్న అవి సైట్స్ కూడా, పెద్ద సైట్స్ ఉండవు, బట్ బూతులు తిడతా రాస్తారు వాళ్ళు. అది తీసుకుని ఇంకో బ్యాచ్ ఏం చేస్తుంది అంటే దాన్ని పంపం చేస్తుంది. మీరు చూస్తే ఏంటంటే దాని ఫాలోవర్స్, అట్లా రాసిన ఫాలోవర్స్ అంతా 100, 200, 300 ఉంటారు. బట్ వ్యూస్ చూస్తే 21, 30,000, 50,000, 60,000 వ్యూస్ ఉంటాయి. దట్ మీన్స్ దాన్ని బూస్ట్ పెట్టారనికి. అది వెరీ సింపుల్, అది లాజిక్ అది. సో ఇట్లాంటివన్నీ కూడా చూసాము, ఇవన్నీ తెలుసు టెక్నికల్గా. కాకపోతే ఏంటంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అంతే. ఇంకా అంతకన్నా కూడా ఎక్కువ ఆలోచించి అది బుర్రకు తీసుకుని ఇది చేసుకోకూడదు. ఎందుకంటే కాంపిటీషన్లో ఉన్నప్పుడు కొన్ని తయారైనాయి అలా ఆర్గానిక్గా. అది ఒకసారి చాలాసార్లు నేను ఫేస్ చేశాను. ఇప్పుడు వీళ్ళకి తగిలినప్పుడు ఆ ఎమోషన్ బయటకు వస్తుంది. ఆ ఎమోషన్లు ఇవన్నీ అయిపోయి సరైన ఒక సాధువు కింద తయారైపోయాను నేనైతే. మనం ప్రమోషన్ కోసం 100 చేస్తాం. సినిమా ప్రమోట్ చేసుకోండి, ఓకే. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? డబ్బులు కడితే కనుక ఆ వ్యూలు పెరిగితే కనుక సినిమాకి వస్తారు జనం. ఫైన్, దట్స్ యువర్ వే ఆఫ్ లుకింగ్ ఇట్, యువర్ వే ఆఫ్ ప్రమోటింగ్ ఇట్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. ద ప్రాబ్లమ్ ఇస్ ఇంకో సినిమాని కిల్ చేయాలని చూడటం చూడు, అది. ఇది గత 4-5 ఏళ్ళ క్రితం నుంచి కూడా ఒక సెగ్మెంట్ చేస్తాను. ఐ నో హూ ఇట్ ఇస్. వార్నింగ్ కూడా మనందరికీ చెప్పడం జరిగింది. బట్ వాళ్ళు నేను అనుకోవటం ఇంకా తగ్గినట్లేరు. ఇందాక చెప్పింది అదే. ఏమైంది అంటే బిజినెస్ మోడల్ అయింది. ఇట్స్ బికమ్ బిజినెస్ మోడల్. ఎంత ఫేక్ బిజినెస్ మోడల్ అంటే వాళ్ళేమో కెరియర్లో పైకి రావాలని కోరుకునే మనుషులు, ఓకేనా. ఇళ్లలో 2 రూములు 3 రూముల్లోనేమో 10 కంప్యూటర్లు 20 కంప్యూటర్లు పెట్టి 2 మనుషులు పెట్టి ఇది ఆపరేట్ చేస్తారు నైట్ టైం. ఎందుకయ్యా అక్కడ పడి సావక? నువ్వు చేసుకొని దానికి ఇంకో దాన్ని చంపటానికి కాదు కదా. ఇంతకుముందు ఒక కంప్లైంట్ రూపాయలు నాకు వచ్చింది, అప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ లేక టైం పట్టింది. బట్ లేటర్ ఆన్ వీ నో హూ ఇట్ ఇస్. నిమిషం పట్టదు. నేను కనుక ఆ పేరు చెప్పి నేను కనుక ఇంటర్వ్యూ ఇస్తే వాడి కెరియర్ ఫినిష్ అవుతుంది. ఐ ఛాలెంజ్ యూ దట్. బట్ ఐ నెవర్ డన్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఇట్లా 4-5 పేర్లు ఉన్నాయి. ఎందుకు? సర్లే బై పిల్లకాయలు ఒక స్ట్రీమ్ చూస్తున్నారు, సంపాదించుకుంటున్నారు లైఫ్. కానీ బట్ ఇదేంటిది? సో అది నేను చెప్పబోతుంది. సో ఎనివే అందరు చెప్పాం. బట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ అందరి ద్వారా చెప్పేది మీరు చేయాల్సింది ఏంటంటే ఇట్లాంటి వాటిని కొంచెం ఎడ్యుకేట్ చేయండి. మీరు చేయగలిగింది మీరు చేయండి. దానికంటే మించి ఏం చేస్తారు లేదని చెప్తున్నాను. అసలు డల్ చేద్దాం అనుకుంటే మీరే డల్ అవుతారు. ఆడియన్స్ మా వెనకాల ఉన్నారు. సో మాకు ఎటువంటి బాధ చీతు చిక్కలేవమ్మా. రేపు సక్సెస్ మీట్ పెట్టబోతున్నాం, గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా అనేది ఆడియన్స్ కోసం తీయబడింది. ఆడియన్స్ ఆల్రెడీ లైకింగ్ ఇట్.